ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోయింది నా ఎక్స్పెక్టేషన్స్. సో ఎందుకంటారు? ఎవరేమనుకున్నా పర్లా, సినిమా అయితే వార్ టూ నాకు యావరేజ్ అనిపించింది. మాస్ కొంచెం తగ్గింది సినిమాలో. ఎన్టీఆర్ని కొంచెం తక్కువ చేసి చూపించాలనిపించింది. అంటే విలన్ గా కనిపించారు లేదా నెగిటివ్ విలన్గానే చూపించారు. సో నాకు ఓవరాల్గా చూసుకుంటే సినిమా యావరేజ్. నేను అనుకున్న స్థాయిలో సినిమా లేదు. ఇంకా బాగా చేసి ఉంటే ఇంకా బాగుండేది. కలెక్షన్స్ అయితే వస్తాయి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా నచ్చుద్ది. సో సాంగ్స్ అవన్నీ ఎలా ఉన్నాయి? డాన్స్ కానీ సార్ చూడండి, ఎన్టీఆర్ అన్న డ్యాన్స్ కానీ, హృతిక్ రోషన్ పెర్ఫార్మెన్స్ కానీ, బిఆర్ అద్వాని గ్లామర్ కానీ అంతా బాగుంది. కాకపోతే బిర్యానీలో ఉప్పు లేదు. బిగినీ సీన్ ఎలా ఉంది? ఉంది కానీ చాలా తక్కువ చూపించాడు. కుర్రోళ్ళగా అయితే నైట్ కళ్ళకు వచ్చింది కిఆర్ అద్వాన్. సో ఓవరాల్గా యావరేజ్ ఫిల్మ్. ఏముంది, 350 రూపీస్ ఏమో పెట్టాడు. సో అంటే డబ్బింగ్ సినిమా ఆ రేటు కొంచెం ఎక్కువే. కానీ ఏమో మరి తమిళ్లో తక్కువ ఉంది, హిందీలో తక్కువ ఉంది, తెలుగులోనే ఫ్యాన్స్ అంటే ఏదో ఎరిపప్పలు అనుకున్నారో, ఇంకా మరి తెంగరోళ్ళు అనుకున్నారో, అమాయకులు అనుకున్నారో, నాకేం అర్థం కావట్లా. అంటే ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే, వాళ్ళు ఎక్కువ రేటు పెట్టి సినిమా కొనుక్కున్నారు, ఒప్పుకుంటా. 80 కోట్లు 150 కోట్లు పెట్టి. సో దాన్ని వాళ్ళు రికవరీ చేసుకోవాలంటే అమాయకులు ఎవరు ఉన్నారా అంటే తెలుగు వాళ్ళే. ఏషియన్ రైల్ మీద అంటే ఓకే, ఒక ఆయన ఏమంటారు అనకూడదు, కానీ ఏమంటాడు ఆయన, మీ మీద వదిలేసా మీరే బాలీవుడ్ కన్నా ఎక్కువ కలెక్షన్ ఇక్కడ చూపించాలనేసి అంటున్నారు. ఓకే, దానికి తప్పులేదు. అభిమానులు మెంటల్ వాళ్ళం కాబట్టి ఎన్టీఆర్ కోసం చేతులు కూడా కోసుకుంటాం, అంత అభిమానం ఉంది. సో నాకు వార్ టూ అనేది కొంచెం డిసప్పాయింట్ చేసింది. మనం హాలీవుడ్ సినిమాని బాలీవుడ్ వాళ్ళు డబ్బింగ్ చేసి తెలుగులో వదిలేరు, అలాగే అనిపించింది. సో హాలీవుడ్ సినిమా మన తెలుగులో హిట్ అయినట్టు 1000కి 2-3 జరుగుతాయి. అవతారు, మన వచ్చిన F1 ఇలాగా. ఇది కూడా ఆ కోవలోకి ఉంది. సో మాస్ ఆడియన్స్ని మెప్పించలేదు. సో అదొక్కటే డిసప్పాయింట్ చేసింది. మాస్ ఇంకా బాగా చూపించుంటే సినిమా 500-600 కోట్ల పైనే కొట్టేది. సో ఫైనల్గా యావరేజ్. గుడ్ ఫిలిం కాదు, టాలీవుడ్ ఫిలిం. మెయిన్గా సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటంటే హృతిక్ రోషన్ ఇంట్రొడక్షన్ సీన్, ఆయన ఎన్టీఆర్ గారి ఇంట్రొడక్షన్ సీను, యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ డ్యాన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ క్లైమాక్స్ పోర్షన్ సినిమాకి చాలా ప్లస్ అయింది. సినిమాకి సెకండ్ హాఫ్ కంప్లీట్ యాక్షన్ మోడ్లోనే ఉంటుంది. అండ్ క్లైమాక్స్ అయితే మీరు నెవర్ ఎక్స్పెక్టెడ్. తారకన్న చెప్పిన ట్విస్ట్ అదే. ఇందులో ఎవరు హీరో కాదు, ఎవరు విలన్ కాదు. ఇది ఇద్దరి ప్రాణ స్నేహితులు ఒక దేశం కోసం చేసే పోరాటమే ఈ సినిమా. ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుంది, మీరు ఖచ్చితంగా థియేటర్కల్లో చూడాలి. ఇది ఖచ్చితంగా బాలీవుడ్ ఫిలిం అయితే కాదన్న, టాలీవుడ్ ఫిలిం. ఒక మల్టీ స్టారర్ ఫిలిం టాలీవుడ్కి వస్తే ఎలా ఉంటుందో. డ్యాన్స్ హృతిక్ ఎన్టీఆర్ని మనం మ్యాచ్ చేయలేము, అదైతే పక్కా. హృతిక్ గారి డ్యాన్స్ కూడా చాలా బాగుంది, హృతిక్ రోషన్ది. నేనైతే కంప్లీట్గా చెప్తున్నా, 0 ఎక్స్పెక్టేషన్స్ తోటి మూవీకి వచ్చాను. నాకైతే 100% సాటిస్ఫాక్షన్ అయిపోయింది ఈ మూవీ తోటి. నేను కంప్లీట్ అంటే బాలీవుడ్ ఫిలిం కదా, హిందీ డబ్బుడు అని అనిపిస్తుంది. ఒక సాంగ్స్ దగ్గర, విఎఫ్ఎక్స్ దగ్గర, కొంచెం బీజం దగ్గర మైనస్ చేస్తే మిగతాదంతా పక్కా కమర్షియల్ ఫిలిం అన్న. 2.5 hours మీరు సీట్లో పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఇది మాత్రం పక్కా అన్న. ఇప్పుడే వార్ టూ చూసిన, పొద్దున చూసిన. హృతిక్ రోషన్ గారి యాక్షన్ అసలు, ఆ వోల్ఫ్ కానీ లేకపోతే ఆ మంచులో ఒక ఫైట్ ఉంటుంది భయ్య, అది మామూలుగా ఉండదు. ఫేస్ ఆఫ్ అవుతారు ఇద్దరికిద్దరు ఫేస్ ఆఫ్ అయినప్పుడు మామూలు సీన్ కాదు అసలు, అది బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ట్రైన్ మీద ఫైట్ అయితే కింద పడతారేమో అనిపిస్తుంది. అది ప్రతి సీన్ కూడా ఒక హాలీవుడ్ సీన్. అసలు హాలీవుడ్కి మించిపోయింది ఈసారి సినిమా. మన ఇండియన్ సినిమా మాత్రం హాలీవుడ్ని దాటేస్తుంది. ఆ లెవెల్లో యాక్షన్ సీన్స్ ఉన్నాయి భయ్య, మామూలుగా లేదు. బ్లాక్ బస్టర్ అన్న. రేటింగ్ వచ్చేసి 5/5 అండ్ ఎన్టీఆర్ గారికి వచ్చేసి 10/10 అని చెప్పొచ్చు. అర్థం కాల అన్న, 2 బ్లాక్ బస్టర్సే అన్న, ఏది తక్కువ అని చెప్పలేము. ఎందుకంటే ఒక 2 మల్టీ స్టారర్సే. అండ్ ఒక పక్కన చూస్తే అది బాలీవుడ్ మొత్తం ఏలేస్తుంది ఇప్పుడు, ఇది మొత్తం సౌత్ మొత్తం ఇది కొట్టేస్తుంది. 2 సూపర్ హిట్లు అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడే నేను సుదర్శన్ కూడా పోయినా, అక్కడ కూడా అసలు ఎవడు ఇట్టలేడు, సీట్లలో మాత్రం ఎవడు కూర్చుంటలేడు. బ్లాక్ బస్టర్ ఇది అన్న. ఇప్పుడే వార్ 2 సినిమా చూడడం జరిగిందన్న. వార్ 2 సినిమా చూసిన తర్వాత నిజంగా చెప్తున్నా అన్న,
అన్న ఎంత అన్న 300 రూపాయలు టికెట్ పెట్టిన అన్న నేను. ఇంకో నా 300 రూపాయలు అన్న. ఆడ నుంచి రానికే 250 రూపాయలు ఆటో కిరాయి పెట్టిన 25 కిలోమీటర్ల నుంచి ప్రసాద్ మ్యాక్స్ రానికి 250 రూపాయలు పెట్టిన ఆటో కిరాయి. నిజంగా చెప్తున్నా, సినిమా చూసిన తర్వాత వర్త్ భయ్యా వర్త్ అనిపించింది భయ్యా. వర్త్ వర్మ వర్త్ అనిపించింది. ఆ బికినీలు లింగీలు చూసిన తర్వాత అయితే వేరే లెవెల్ అనిపించింది భయ్యా. ఆ కైరా ఆడవాణిని పెట్టుకున్నందుకు ఇంకో ప్లస్, ఎన్టీఆర్ అన్న వచ్చినందుకు ఊర ప్లస్. ఇప్పటి వరకు ఎన్టీఆర్ అన్న టాలీవుడ్ లోనే చూసుంటారు. ఇప్పటి నుంచి బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ ఏ వుడ్ అయినా ఉండదు, ఓన్లీ ఎన్టీఆర్ ఉంటాడు. మా హీరో ఆ రికార్డులు బద్దలు కొట్టిండు, మా హీరో రికార్డులు బద్దలు కావు. మా హీరోకి ఆ రికార్డు ఉంది, మా హీరోకి ఈ రికార్డు ఉంది కాదు. అన్నీ మా ఎన్టీఆర్ అన్న తర్వాతనే అయితే ఈ సినిమా తర్వాత. నేను ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ని కాదు, నేను నందమూరి తారక రామారావు గారి ఫ్యామిలీకి ఫ్యాన్ని కాదు. సినిమా బాగుంది, సినిమాలో యాక్టింగ్ ఉంది, సినిమాలో కంటెంట్ ఉంది, సినిమాలో దేశం కోసం ఉంది, సినిమాలో ప్రతి ఒక్క పౌరుణ్ణి ఉద్దేశించింది, సినిమాలో అన్నీ ఉన్నాయి. నేను ఒక యువ వయసులో ఉన్న 22 సంవత్సరాల యువకుని, అందుకే దానికి తగ్గట్టు కూడా మా హీరోయిన్ తెచ్చి వేరే లెవెల్. ఇప్పుడు మనం ఊరుకోతే ఇంటికి వేస్తాము లాకు. సినిమాలో హీరోని ఏమన్నా ఇచ్చిందా? లిప్ లాకు మామూలుగా ఉంటుంది. లిప్ లాక్ నిజంగా చెప్తున్నా, వేరే లెవెల్ ఉంటుంది. లిప్ లాక్ నిజంగా సూపర్ గా ఉంటది. ఎన్టీఆర్ అన్న గురించి చెప్పాల్సిన అవసరం నీకు? ఎంట్రీ కాదన్నా, అదే వీర తాండవం, శివ తాండవం, వేరే తాండవం. అది దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు పోయి సినిమా చూడు, దాని తర్వాత నీకు అర్థమవుతుంది. ఇది వారు కాదన్నా, ఇండియాని షేక్ చేసే వారన్నా. ఇది 2 అందుకే పెట్టి ఉంటారన్న, వార్ 2 అని అందుకే పెట్టి ఉంటారు. నాకు తెలిసిన చెప్తున్నా, వార్ 1 కంటే వార్ 2 వేరే లెవెల్ అన్న. సింగంగా చెప్తున్నా, ఎన్టీఆర్ అన్ననే ప్లస్, ఎన్టీఆర్ అన్ననే ప్లస్. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ.